ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరు ఏదో ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు మీకు? చూసాను ఎందుకు ఓడిపోయాం అనేది ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని ఈ రోజు ఓడిపోయినా రేపు నేను మళ్ళీ గెలవగలను. మనకెందుకు ఈ రాజకీయాలు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. మంచి స్కీమే. 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయన లాగా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కాంటాక్ట్ అయిన విషయం నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది, అది లేకపోతే నేను బతకలేనురా. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం కదా, మీకు కుక్కల బండి ఎక్కువ. ఇప్పుడు రండి, ఇప్పుడు రమ్మని చెప్పు. పోలీసు ఇప్పుడు రమ్మను. నచ్చినాడా? వాళ్ళకి వేసేస్తుంటారు, ఇంకా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు నీ బంది గోరాను. నేను ఎప్పుడు ఆయనలాగా చెప్పలేదు కదా, నేను తోపు తురుము అని. ఆ రోజు మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాడు. ఈ రోజుకి అదే మాట మీద నేను. ఏం చదువుకున్నావు? 10న పాస్ అయినావా? తప్పు చేస్తుంటే, తప్పుడు పోస్ట్ పెట్టుంటే మీరు అరెస్ట్ చేయండి. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టడు. చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెలిసిపోతుంది. బాగానే చెప్పినావులే. నా కొడుకుని ప్రజలకు అప్పగించాను, నా కొడుకుని సీఎం చేసి. బోరు పడుద్ది. ఎందుకంటే కొంతమంది పార్టీ వల్ల గెలుస్తారు. పార్టీ ఇమేజ్, పార్టీ మేనిఫెస్టోతో గెలుస్తారు. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ఓకే నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. టీసీపీకి 11 సీట్లు ఇచ్చారు. నేను ఎదవని అది నిజం సార్. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. నెక్స్ట్ మేమే మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నాం అంటారు మీరు? ఖచ్చితంగా అండి. అదే కొంచెం డౌట్ గా ఉందా ఏంటి 2029లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. మేడం, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా, రాష్ట్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అనిత గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మూకుమ్మడిగా ఫెయిల్యూర్ అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా దోచుకుందాం, దాచుకుందాం, థర్స్డే అయితే హైదరాబాద్ కి పోయి ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ మండే రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక 4-5 రోజులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ప్రజలకి మనం బాధ్యతగా ఉండాలి, ప్రజలకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి కూడా లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి రాలేకపోతే కనీసం హోం మంత్రి రావాలి, జిల్లా మంత్రులు రావాలి, లేదా ఎమ్మెల్యే రావాలి. కనీసం ఎమ్మెల్యే అమెరికాలో ఉన్నాడు, నెల నుంచి పట్టించుకోడు. ఇక్కడ వచ్చి మొరుగుతున్నాయి కొన్ని. అంటే గత ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది అంటుంటే వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో రోజు రోజుకి అర్థమవుతుంది. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. ఈ రోజు మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మీరు మద్యాన్ని ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ బెల్ట్ షాపులు వచ్చే విధంగా చేసి చిన్న పిల్లలందరూ తాగండి, తందనాలాడండి, పిల్లల్ని కొట్టండి, ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేయండి అని నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈ ప్రభుత్వంలో నేరస్తులు ఏ విధంగా కిరాతకంగా తయారవుతున్నారు, భయం లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో మనం గమనించాలి. నాకు నీ మీద నమ్మకం లేదురా.
వీళ్ళు గంజాని పెంచి పోషించి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ హబ్ లో అందరికి గంజా అలవాటు చేసినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక అందరికి మద్యం మత్తు అలవాటు చేస్తున్నాడు. ఆడపిల్లల్ని కొట్టండి, రేప్ చేయండి, తగలబెట్టండి. ఇది ఒక్కటే ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. గత ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అలాంటిది పునరావృతం కాకూడదు, నేరస్తులకు ఒక భయం కల్పించాలని కేబినెట్ పెట్టండి. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. అది వదిలేసి ఎంతసేపు జగన్ గారిని మమ్మల్ని తిట్టుకొని పబ్బం గడుపుకోవడం తప్ప మరో పని తెలుగుదేశానికి జనసేనకి లేకపోవడం సిగ్గుచేటు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్లు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఒక్క దానికి కూడా ఇంతవరకు హోంమంత్రి వెళ్లి పరామర్శించి మా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటామనే దానికి టైం ఉండదు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి పొంగునూరుకు వస్తాడనగానే ఆడికి పరిగెత్తాలని చూస్తారు. అప్పుడు ఏదో హడావిడిగా అనౌన్స్ చేస్తారు తప్ప మీరు మిగతా విషయాల్లో ఎక్కడ మీరు స్పందిస్తున్నారు? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. కానీ నగిరి నియోజకవర్గం అనగానే భయంతో ఎస్పీ గారు పొద్దున్నే వచ్చి మేమున్నాం, మేము చేస్తాం, చూస్తాం అంటున్నారు. ఇది జరగక ముందు ఉండాలి కదా. కనీసం వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మీరు ఎతకను కూడా ఎతకలేకపోయారు. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. ఇంకెందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ పోలీసు, ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటావు మరి? ఇంకెందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ పోలీసు, ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. దరిద్రుడా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అధికారంలో మీరున్నారు. వాడికి అసలు నీతి, న్యాయం, ధర్మం లాంటి పదాలు తెలియవంట్రా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఆడపిల్లలకి ముఖ్యంగా సేఫ్టీ గురించి ఏం చెయ్యాలనేది ఆలోచన చేయండి. గత ప్రభుత్వాన్ని సిగ్గులేని మాటలు చెప్పకుండా అధికారంలో ఉన్న మీరు రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమం, భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకుందనేది తెలుసుకొని ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో రోజు రోజుకి అర్థమవుతుంది.